నమస్కారానికి నమస్కారం సంస్కారం కాబట్టి నమస్కారం అండి. తనుజ కళ్ళుదిరి కింద పడిపోవడానికి చాలా మంది ఫేక్ అంటున్నారు, మీరేం చెప్తారు? ఫేక్ కాదండి, తనకి హెల్త్ బాగలేదు, నిజంగానే హెల్త్ బాగాలేదు. తనకి కోల్డ్ ఉండింది అనమాట 1 వీక్ నుంచి. సో తనకే కాదు ఆయిషకు కూడా బాగలేదు. సో ఇందువల్లే అక్కడ గేమ్స్ కూడా ఎక్కువ టాస్క్ అనేది నార్మల్ టాస్క్ పెట్టారనమాట, ఓవర్గా పెట్టలేదు అనమాట. అది మనకి తెలిసిందనమాట ఈ మధ్యనే, కొంచెం కొంతమంది దగ్గర విన్నాను. సో కాబట్టి తనేమి ఫేక్ అయితే కాదు, నిజంగానే కళ్ళు తిరిగి పడింది. ఇంకో విషయం, తను నిజంగా కళ్ళు తిరిగి పడాలి, బయట ఏమన్నా మంచి పాజిటివ్గా ఏమన్నా రెస్పాన్స్ కావాలనుకుంటే ముందే పడుతుంది తప్ప ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు. సో అది ఫేక్ కాదు. చాలా మంది సీరియల్ యాక్టింగ్ రాంగ్ అన్నారు. నో కాదండి పాపం. సో తనుజని ఉద్దేశించి మన పవన్ కళ్యాణ్ బాగా ఏడ్చాడు. చాలా మంది కూడా మాధురి వచ్చి నవ్వుతారా ఏడవకరా అని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఆయన ఎమోషన్ అయిందండి. ఇప్పుడు మనకే ఉంటారు, మన ఇంట్లో మనకి బాగా కావాల్సిన వాళ్ళు, అది బయట వాళ్ళైనా సరే, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే, బాగా బాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారు. సడన్గా ఇంకా కళ్ళే తెరవట్లేదంటే మనకి ఏడుపు రాకుండా ఉండదు. కాకపోతే మనడు ఇంకొంచెం ఎక్కువ ఏడ్చాడు. ఆ ఏడుపుకి సంబంధించి వాళ్ళ విషయం వాళ్ళకే తెలియాలి, అంతే తప్ప అంత ఏడవకుండా ఉంటే బాగుంటుంది. బట్ ఆ ఎమోషన్ మనం ఆపలేం కదా, ఇంతే ఏడవాలి, దీనికి ఇంతే ఏడవాలి, దీనికి ఇంతే నవ్వాలి అనేది మనం చెప్పలేం కదా. అదే అండి, అంటే ఒక పర్సన్ మీద వాళ్ళకున్న ఫీలింగ్స్ని మనం చెప్పలేము, ఆ ఎమోషన్స్ని మనం ఆపలేము. ఇంతే ఏడవాలి ఇంతే నవ్వాలి అనేది ఉండదు. సో తనకి ఏడుపు వచ్చింది, ఏడ్చాడు, తప్పు లేదా నా ఫీలింగ్. కొంతమంది ఆ బెడ్ మీద కూర్చొని మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏదో లవ్ స్టోరీ సంథింగ్ నడుస్తుందని చెప్పేసి అంటున్నారు, మీరేం చెప్తారు? వాగే కుక్కలు వాగుతూ ఉంటాయని చెప్పి లాస్ట్ టైం ఆల్రెడీ తనుజ గారు అరే రారా నాయన అని చెప్పి ఇట్లా అనిపించుకొని మంచిగా అందరికి ఆన్సర్ ఇచ్చింది. మళ్ళీ దీన్ని మళ్ళీ వేరే విధంగా చూసేదానికి ఆస్కారం లేదు. ఒకవేళ చూస్తే వాళ్ళకంటే పెద్ద గొర్రెలు ఎవరు ఉండరు నాకు తెలిసి.